कौन बोला है? अरविंदर सिंह? नहीं। లోక్సభ నుంచి 6 ఎంపీలను సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్. ఈ రోజు వరుస అంటే లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 18 గంటలు కేటాయించిన తర్వాత నిన్న ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత తన ప్రసంగాన్ని ప్రారంభించిన సందర్భంగా వచ్చినటువంటి వివాదం ఈ రోజు వరకు కొనసాగింది. నిన్న దాదాపు 4 సార్లు సభ వాయిదా అయింది. ఈ రోజు కూడా దాదాపు 4 సార్లు సమావేశం కూడా సభ సజావుగా జరగకుండా వాయిదా పడడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కొంతమంది సభాధ్యక్షుని యొక్క గౌరవాన్ని భంగపరుస్తూ కాగితాలు విసిరేశారంటూ దాదాపు 6 సభ్యులను మిగిలిన ఈ బడ్జెట్ సమావేశాలకు పూర్తిగా హాజరు కాకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ముందుగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి దీపక్ సైకా దీని పేర్లను ప్రస్తావించగా దానికి సంబంధించి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి నిబంధనల ప్రకారం తీర్మానం చేసి ఆ మేరకు సస్పెండ్ చేస్తూ చదవడం జరిగింది. ఆ సందర్భంగా అధికార పక్ష సభ్యులంతా దాన్ని ఆమోదిస్తూ ఆ తీర్మానం ఆమోదించారు. మిగిలిన లోక్సభ ఈ బడ్జెట్ సమావేశాలకు వారంతా కూడా హాజరు కాకూడదని రూలింగ్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్రతిపక్ష నేత చైనా భారత్ సైనికుల మధ్య డోక్లాంలో జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వానికి అదేవిధంగా ఆర్మీ జనరల్కు జరిగినటువంటి సంభాషణలను ఒక పుస్తక రూపంలో రాయటం, అది ప్రచురితం కానందువల్ల ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను సభలో ప్రస్తావించకూడదు. ఇది నిబంధనకు విరుద్ధంగా ఉన్న అంశాన్ని ప్రభుత్వం అదేవిధంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి, ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఇదంతా కూడా ప్రస్తావించినప్పుడు కూడా ప్రతిపక్ష నేత చాలా పట్టుదలతో ఈ అంశం దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశం, దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, దేశ ప్రజలు తెలుసుకోవాలని చెప్పి గట్టి పట్టుదలతో అదే అంశాన్ని పదే ప్రస్తావించడంతో పూర్తిగా ప్రతిష్టంభన నెలకొంది. ఈ రోజు కూడా పూర్తిగా ఎలాంటి సభా సమావేశాలు జరగకుండానే, కార్యక్రమాలు జరగకుండానే పూర్తిగా తీర్చిపెట్టుకోయారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.